సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ అష్టమి సోమవారం ఉత్తర నక్షత్రం డిసెంబర్ 23వ తారీఖు యథావిధిగా 3 గంటలకు సుప్రభాతం, 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాత సేవ, 3:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణించడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా ధనుర్మాస ప్రయుక్తంగా విశేష సేవాకాలం తిరుపావి సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో సింహవల్లి తాయారు సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత ఆండాళంవారి బేడా తిరువిధి మహోత్సవం, అమ్మవారి సేవ జరుగుతుంది. ధనుర్మాస ప్రయుక్తంగా అమ్మవారి సేవ బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆండాళంవారి సన్నిధిలోకి వేయించేసిన తర్వాత ఆండాళంవారి సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, సేవాకాలం, తీర్థ వినియోగం, చేతమరగోష్ఠి అయిన తర్వాత పాసుర విన్నపం, వ్యాఖ్యానం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలార్గింపు, ముద్గాన నివేదనం అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, సేవాకాలం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం పూర్తయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకొని మంగళ నీరాజనం అయిన తర్వాత గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి కళ్యాణ మండపంలోకి వేయించేస్తారు. కళ్యాణ మండపంలోకి వేయించేసిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు ప్రధానాలయంలో సహస్రనామార్చనం జరుగుతుంది. ఆస్తికులైనటువంటి ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఆ కార్యక్రమంలో దానికి తగిన రుసుము చెల్లించి భాగస్వాములు కావచ్చు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.